మీరు ఎంత మంచిగా స్ట్రక్చర్ మ్యాపింగ్ డ్రా చేసినా, ఎలాంటి మోడల్‌తో లో టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్‌తో ఎంటర్ అయినా స్టిల్ మీరు లాస్ అవుతున్నారంటే దాని రీజన్ మీరు సరైన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్ చేసుకోలేదని అర్థం. ఆ సరైన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మిస్టర్ తేజు. వెల్కమ్ టు అవర్ ట్రేడింగ్ వరల్డ్. లాస్ట్ క్లాస్‌లో ఇది చెప్పాము. వివరంగా చేసాము. అండర్‌స్టాండింగ్ ఫీడ్‌బ్యాక్స్, అడ్వాన్స్ మెకానికల్ ఎల్సిఎం మ్యాపింగ్. ఈరోజు ఈ 2 చెప్తా. పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలిసినా, ఎంత ఎంట్రీ మాడ్యూల్స్ తెలిసినా కూడా మనం వేసే ప్రైస్ దగ్గర దాన్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటది. మనం వేసే ఆర్డర్ బ్లాకు, ఆర్డర్ ఫ్లోస్, మార్కెట్ ఇంట్రెస్ట్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రైస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అది ఎంత స్ట్రాంగ్ ఉందని దాన్ని బట్టి మనం టీపీనా, ఎస్ఎల్ఆర్ అని తెలుస్తది. మన విన్ రేట్ ఎంత ఉందని ఒక విషయం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం మాస్టర్ అయితే ఒక 50%, 70% నీ నువ్వేసే ట్రేడ్ టీపీనా, ఎస్ఎల్ఆ తెలుస్తది. నువ్వు విన్ అయితావా లేదా అని తెలుస్తది. సో, ఇది చూద్దాం. ఫస్ట్ అడ్వాన్స్ పిఓఎస్. పిఓఐ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేనెప్పుడు పిఓఐ అంటా. పిఓఐ అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా ప్రైస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మార్కెట్ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? యాడ నుంచి ఎక్కడ నుంచి దానికి ఇంట్రెస్ట్ వస్తాంది? పైకి ఎళ్ళాలన్నా, అప్ ట్రెండ్ ఎళ్ళాలన్నా, డౌన్ ఎళ్ళాలన్నా, దాన్ని ఎక్కడ రియాక్ట్ అవుతుంది అనే దాన్ని ప్రైస్ ఆఫ్ ఇంట్రెస్ట్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ప్రైస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. అసలు ఈ పిఓఎస్ గురించి అయినా చూద్దాం. ఫస్ట్ ఏ పిఓఐ అయినా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇంబాలెన్స్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలుసుకోవాలి. ఇంబాలెన్స్ అన్నా, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అన్నా ఒకటే. ఇన్ఎఫిషియన్సీ అన్నా ఒకటే. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌లో 2 టైప్స్ ఉంటాయి. బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అసలు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి బ్రో? అంటే చెప్తా చూడండి. సింపుల్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అసలు ఎందుకు ఫార్మ్ అవుద్ది అంటే ప్రైస్ ఇన్ఎఫిషియన్సీ వల్ల. మీకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా! హ్మ్. ట్రేడింగ్‌లో అనేది ఏందంటే ట్రేడింగ్‌లో అనేది ఏందంటే ఆహ్, ఎంతమంది సెల్లర్స్ ఉంటారో అంతమంది బయర్స్ ఉంటారు. ఎంతమంది బయర్స్ ఉంటారో అంతమంది సెల్లర్స్ ఉంటారు. అప్పుడే కదా ఆర్డర్స్ అనేది ప్యారలల్‌గా ఎళ్ళిపోతాయి ఎగ్జిక్యూట్ అయితాయి. ఇన్‌కేస్ అక్కడ ఇప్పుడు 6 మంది 15 మంది బయర్స్ ఉన్నారు. కేవలం 10 మంది సెల్లర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ నీకేమైద్ది? 10 ఆర్డర్సే ఎగ్జిక్యూట్ అయితాయి బయింగ్ సైడ్. మిగతా 5 బయింగ్ ఆర్డర్స్ అనేటివి పెండింగ్ ఆర్డర్స్‌లో పడతాయి. అర్థమైందా? పెండింగ్ ఆర్డర్స్ అంటే ఇంకా బై అవ్వలేదు. ఎప్పుడైతే సెల్లర్స్ అనేవాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 మెంబర్స్ వస్తారో అప్పుడు ఈ పెండింగ్ ఆర్డర్స్ అనేది ఫుల్‌ఫిల్ అయితాయి. ఎందుకంటే అమ్మేవాడు ఉంటే కదా కొనేవాడు ఉండేది. అలా సేమ్ ఇదే ఎగ్జాంపుల్‌లో ఇక్కడ ఎందుకు ఇన్ఎఫిషియన్సీ వస్తదంటే ఎక్కువ ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. అక్కడ న్యాయం జరగదు మార్కెట్‌కి. ఇప్పుడు సపోజ్ ఇదొక ప్రైస్ అనుకోండి. ఈ ప్రైస్ దగ్గర ఏమైతది? మామూలుగా చెప్తానా? ప్రైస్ అనుకోండి. ఒక ప్రైస్ అనుకోండి. ఇక్కడ ఏమవుతది? ఇలా అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఇలా గుర్తించండి. 3 క్యాండిల్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఇలా అసలు టైప్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది. అది ఐసీటీలో వస్తది. ఇప్పుడు కూడా చెప్పొచ్చు కాకపోతే లెంత్ అయిపోద్ది. కేవలం ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా ఉంటదనేది తెలుసుకోండి. చూడండి. ఇలాగేస్తారు. అంటే ఇక్కడేమైంది? ఇన్ఎఫిషియన్సీ అయింది. ఇక్కడ చెప్తాను చూడండి. బాగా అబ్జర్వ్ చేయి. బాగా ఆహ్, ఆలోచించి వినండి. ఇక్కడ ఏమవుతదంటే సడెన్‌గా ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోతే ఇక్కడ ఏమైంది? ఇక్కడ వాళ్ళకు సపోజ్ 100 లాట్స్ బై కొడతారు. ఇక్కడ ఏమైంది? సెల్లర్స్ దగ్గర 70 లాట్సే ఉంటాయనుకోండి. 70 లాట్స్ సెల్ చేస్తారు ఇక్కడ సెల్లర్స్. ఇక్కడ బయర్స్ 100 లాట్స్ బై చేస్తారు. అంటే ఇక్కడ ఏమైంది? 30 లాట్స్ ఇన్‌ఎఫిషియన్సీ ఉంది. పెండింగ్ ఆర్డర్‌లో పడిపోయాయి. అంటే అర్థమైందా? పెండింగ్ ఆర్డర్‌లో పడిపోయాయి. అందుకే అంతే. పెండింగ్ ఆర్డర్స్ పడిపోయాయి. అందుకే అంత ఫాస్ట్ ఎగ్జిక్యూషన్‌కి, అంత ఫాస్ట్ లాట్స్‌కి, అంత పెద్ద లాట్స్‌కి ఇక్కడ ఏమైతది ఇన్‌ఎఫిషియన్సీ జరిగిపోద్ది. 30 లాట్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. 30 లాట్స్ అంటే చాలా చిన్న మార్కెట్‌లో. జస్ట్ మీరు అర్థం కావడానికి చెప్తాను. ఇక్కడ ఏమైంది మామూలుగా 70 లాట్స్ మాత్రమే బయింగ్‌లో జరిగినాయి. మిగతా 30 లాట్స్ పెండింగ్ ఆర్డర్‌లో పడిపోయినాయి. ఇంత పెండింగ్ ఆర్డర్‌లో పడిపోయింది.
అని చెప్పేది ఈ ఫేర్‌వెల్ గ్యాప్. అంటే ఇక్కడ ఫేర్‌వెల్ గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. ఇంకా ఆర్డర్స్ బయింగ్ సైడ్ ఉన్నాయని అర్థం. అర్థం. అర్థమైందా? ఇది ఫేర్‌వెల్ గ్యాప్ యొక్క ఇది. అర్థం కాకుండా మళ్ళీ చూడండి అర్థమైపోద్ది. ఫేర్‌వెల్ గ్యాప్స్ అనేది ఇందుకే వస్తాయి. అక్కడ ప్రైస్‌కి న్యాయం జరగలేదని అర్థం. అంటే న్యాయం జరగలేదంటే మంచి మార్కెట్ అని ఎప్పుడంటారంటే చూడండి. ఇది గాదు మంచి మార్కెట్ అంటే. అది మంచి మార్కెట్ అంటే బయర్స్‌కి, సెల్లర్స్‌కి డీలింగ్ అయిపోవాలి అక్కడే. ఇలా విక్ టు విక్ ఉంటే అది మంచి మార్కెట్. ఎందుకంటే ఇలా మీకు విక్స్ వచ్చినాయి ఇలా మీకు ఫేర్‌వెల్ గ్యాప్ లేదనుకోండి. మీ టార్గెట్ వైపు వెళ్ళేదానికి ఛాన్స్ ఎక్కువ. అదే ఇక్కడ ఫేర్‌వెల్ గ్యాప్ ఉందనుకోండి మార్కెట్ ఇలా కిందకొచ్చి మళ్ళీ ఎళ్ళిపోద్ది గదా! కిందకైనా వస్తదిలే అంటే బ్రేక్ అయినా అవుద్ది. అక్కడ ఆర్డర్స్ కొద్దిగా ఆహ్, జరక్కుంటే డిస్ట్రిబ్యూట్ అలా అవ్వకుంటే. అది వేరే కాన్సెప్ట్. ఇది. ఇలా మార్కెటొస్తే ఇది మంచి మార్కెటనే. మీ టీబీ దగ్గరికి వెళ్ళేదానికి ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే అటు డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి. బయర్స్‌కి, సెల్లర్స్ మధ్య ఆర్డర్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక్కడ జరగట్లేదు గదా! ఇలా. సో, ఇక్కడ వాలిడ్ ఇంబాలెన్స్ అంటే ఎలా అదో చెప్పండి. చూడండి ఇక్కడ. ఇక్కడ ఇంబాలెన్స్ ఉంది గదా! ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ అర్థం ఏంది? ఇక్కడేందంటే ఈ ఇక్కడికి బయర్స్ అనే ఇక్కడ లాగుతారనమాట. అసలేం లాగుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ చానా పెద్ద లాట్స్ ఉండిపోతాయి ఇక్కడ. ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్సు ఎగ్జాంపుల్ చెప్తానా? ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ చానా వేల లాట్స్ ఉండిపోతాయి ఇక్కడికి. థౌసండ్స్ ఆఫ్ లాట్స్ ఇక్కడ ఉండిపోతాయి. ఇక్కడ ఏమైతాయంటే బయింగ్ ఆర్డర్స్ గదా! ఎక్కువ ఆర్డర్స్ ఇక్కడే ఉండిపోతాయి గదా! అప్పుడు అంటే ఇక్కడ ఎక్కువ ఆర్డర్స్ బయింగ్ సైడ్ ఇక్కడే ఉండిపోతాయి. ఇన్‌స్టిట్యూషనల్ సైడే ఉండిపోతాయి. ఇక్కడ బయింగ్ చేయడానికి ఏముండదు. అర్థమైందా? ఈ ప్రైస్ తర్వాత బయింగ్ చేయడానికి ఏముండదు. ఇంత పెద్ద మూవ్ వచ్చేసుంటది. ఇప్పుడేమైతది? ఆల్‌మోస్ట్ బయర్స్ అందరూ ఇక్కడే ఉండిపోతారు. అంటే ఇన్‌స్టిట్యూషనల్ దాటి మనము ఉండం. అర్థమైందా? అన్ని లాట్స్ మనం కొట్టేంత ధైర్యం ఉండదు. మనం రిటైల్ ట్రేడర్స్. సో, ఎక్కువ ఇక్కడే బయింగ్ ఆర్డర్స్ ఉండిపోతాయి. ఇప్పుడేమైతది మార్కెట్ అనేది స్లో అయిపోద్ది. ఎందుకంటే ఆర్డర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పెండింగ్ ఆర్డర్స్‌లో ఉన్నాయి. ఇంగా ఎగ్జిక్యూట్ అవ్వలే. బయింగ్ సైడ్ పడలే. అప్పుడేమైతది ఇక్కడ స్లోగా మార్కెట్ అనేది స్లోగా ఎళ్ళిపోద్ది పైకి. స్లోగా అంటే పైకి కాదు. అదే స్లోగా పైకెళ్ళినట్టెళ్ళి స్లోగా ఇలా కిందికి. అంటే స్లోగా కిందికొస్తుందంటే అర్థం ఏంది? కిందికి వెళ్తాంది అంటే అర్థం ఏంది? సెల్లింగ్ ఆర్డర్స్ పడతాయని అర్థం. సో, ఇక్కడేమైంది స్లోగా సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ వస్తాయి. స్లోగా వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫేర్‌వెల్ గ్యాప్ అయిపోతదో వేగమని ఎక్కువ మూవ్ వచ్చేస్తది. ఎందుకొస్తది మూవ్? ఇంత పెద్ద మూవ్ అనేది ఎందుకొస్తుందంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఒకటేసారి ఎగ్జిక్యూట్ అయిపోయినట్టు. మీరు అబ్జర్వ్ చేసినారు ఎప్పటికైనా. ఇలా మూవ్ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్ మీరు చానా సార్లు అబ్జర్వ్ చేసుంటారు. మీకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఇలా ఫేర్‌వెల్ గ్యాప్ వచ్చినప్పుడు స్లోగా మార్కెట్ అనేది ఇలా వస్తది. స్లోగా వచ్చి సడెన్‌గా ఇంత పెద్ద విక్ పడిపోద్ది. ఎందుకు ఎక్కువ విక్ అంటాను. సడెన్‌గా ఇంత పెద్ద క్యాండిల్ పడిపోద్ది. ఎందుకు పడతదంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయని అర్థం. ఒకటేసారి ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినప్పుడు ఇలా ఇంత పెద్ద మూవ్ వస్తది. అర్థమైందా? ఇలా జరుగుద్ది ఫేర్‌వెల్ గ్యాప్ యొక్క ఇది. ఇది అంటారు కదా! ఆల్గోరిథం ఉంటది. ఆహ్, మార్కెట్ అనేది ఒక ఆల్గోరిథంలో నడుస్తదని. ఆ ఆల్గోరిథం ఆ కోడే ఇది. అర్థమైందా? హ్మ్. ఇది వాలిడ్ ఇంబాలెన్స్. మిటిగేటెడ్ ఇంబాలెన్స్ అంటే ఆల్రెడీ ఇంబాలెన్స్‌ని ఆ ఫేర్‌వెల్ గ్యాప్‌ని టచ్ చేసిందని మిటిగేటెడ్ ఇంబాలెన్స్ అంటాం. ఇంబాలెన్స్‌ని ఆల్రెడీ టచ్ అయింది అనేదాన్ని మిటిగేటెడ్ ఇంబాలెన్స్ అంటారు. టచ్ కాకుంటే అన్‌మిటిగేటెడ్ ఇంబాలెన్స్ అంటారు. ఇక్కడ ఇంబాలెన్స్ లేదు కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ చేయం. సో, ఇక దీని ఎనకాల జరిగే ఈ హిస్టరీని, ఈ యొక్క సైకాలజీని మీరు అర్థం చేసుకుంటే చాలు. ఫేర్‌వెల్ గ్యాప్ యొక్క మీనింగ్ మీకు అర్థమైపోద్ది. అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ ఏం జరుగుతుంది అని. ఇదే కోడ్ ఏం లేదు. అసలు మార్కెట్‌లో కోడ్ ఏందంటే జరిగేది ఎక్కువ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక సర్టెయిన్ ప్రైస్ దగ్గర ఎవరు ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ అప్పుడు ఇంబాలెన్స్ వస్తది. ఇంబాలెన్స్ దగ్గర ఆర్డర్స్ ఎక్కువుంటాయి. సో, మార్కెట్ ఎప్పుడు దాని దగ్గరికే వెళ్తది. ఎందుకంటే అక్కడ బయర్స్ ఉండరు. ఈ ప్రైస్ దాటిన తర్వాత బయర్స్ ఉండరు. ఎందుకంటే ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉండిపోతాయి. స్లో స్లోగా సెల్లర్స్ అందరూ వస్తారు. స్లోగా వస్తది మార్కెట్. మీరు ఎప్పటికైనా అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద ఫెయిర్‌వెల్ గ్యాప్ తర్వాత స్లోగా వస్తాయి. చిన్నగా సెల్లింగ్ క్యాండిల్స్ అన్నీ. సెల్లింగ్ క్యాండిల్స్ ఇలాంటివి. స్లోగా మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఉంటది. స్లోగా వచ్చి ఇక్కడ ఎప్పుడైతే ట్యాప్ అయితదో మళ్ళీ ఇంత పెద్ద మూవ్ వచ్చేస్తది. ఇదే కోడ్. అర్థమైందా? వేరే కోడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇన్‌ఎఫిషియన్సీ‌తో ఉండడము, మళ్ళీ ఎఫిషియన్సీ‌గా రావడము. ఇదే కోడ్ మార్కెట్‌లో. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో,
ఇంబ్యాలెన్స్ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. సో, ఇది ఎగ్జాంపుల్‌గా ఎలా ఉండాలి ఉంటదంటే ఇలా ఉంటది. ఏ ఒరిజినల్ రియల్ మార్కెట్‌లో ఇలా గీయాలి. ఆహ్, ఫేర్‌వెల్ గ్యాప్స్‌ని. చూడండి ఇక్కడ అన్ని పెండింగ్ ఆర్డర్స్ అనేసి ఉంటాయి. ఈ పెండింగ్ ఫేర్‌వెల్ గ్యాప్ ఇందులో ఏది ఇన్ని ఉన్నాయి కదా! ఎక్కడ రియాక్ట్ అయితది ఫేర్‌వెల్ గ్యాప్ అంటే అది మీకు వద్దు. అది నేను వేరే మోడల్ డెవలప్ చేసినా అన్నా కదా! ఆ మోడల్ అప్పుడు చెప్తా. దీనికి మీరు ఎంత తెలుసుకోవాలో అంతే చెప్తాను. ఇది ఫేర్‌వెల్ గ్యాప్. ఇలా గీసుకోవాలి. 3 క్యాండిల్స్ ఉంటాయి. థర్డ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ ఒక మధ్యలో వచ్చే గ్యాప్‌ని మనం డ్రా చేయాలి. ఇదిగోండి ఇలా. ఇది ఫేర్‌వెల్ గ్యాప్. ఇక్కడ మార్కెట్ రియాక్ట్ అయ్యి ఎళ్ళిపోద్ది. ఇక్కడ ఏమో పెండింగ్ ఆర్డర్స్ వస్తాయి చూడండి. ట్యాబ్ అయింది. ఎళ్ళిపోద్ది మార్కెట్ అంతే. ఎగ్జిక్యూట్ అయ్యి. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఫేర్‌వెల్ గ్యాప్ అర్థమైన తర్వాత అర్థమైతే ఇది చూడండి. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్‌కి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? ఏ ప్రైస్ దగ్గర రియాక్ట్ అయితాంది? అనేదాన్ని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో మనం ట్రేడ్ చేసేది ఆర్డర్ ఫ్లో. మన మెయిన్ ప్రియారిటీ ఆర్డర్ ఫ్లో. దీని తర్వాత ఆర్డర్ బ్లాక్. దీని తర్వాత లిక్విడిటీ. మనం ఆర్డర్ ఫ్లో మాత్రమే ఎందుకు ట్రేడ్ చేస్తామంటే చెప్తా. మీకు ఇది ఈ విషయము ఇంగ్లీష్ ఆర్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవరు చెప్పుండరు. చెప్తా. ఈ ఆర్డర్ ఫ్లో దగ్గరకెళ్ళినప్పుడు చెప్తా. ఈ ఆర్డర్ ఫ్లో ఫస్ట్ మనం ట్రేడ్ చేస్తాం. దాని తర్వాత ప్రియారిటీ ఆర్డర్ ఫ్లోకి ఇస్తాం. తర్వాత లిక్విడిటీ చూస్తాం. అర్థమైందా? ఈ ఎస్ఎంసీ స్ట్రాటజీలో మోస్ట్‌లీ ఈ రెండే ట్రేడ్ చేస్తాం. ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ పేరులోనే ఉంది. ఆర్డర్ బ్లాక్ అంటే అక్కడ ఆర్డర్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో ఏంటి అంటే ఇన్‌స్టిట్యూషనల్స్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్ అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కడైతే ఈ సర్టెయిన్ ప్రైస్ దగ్గర వాళ్ళు ట్రేడ్ చేస్తారు. వాళ్ళు ఒకటేసారి ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా! అప్పుడు మనకేమైతది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ వస్తది. అర్థమైందా? ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ రావడము, ఆ! కింద ఇక్కడ ఆర్డర్ బ్లాక్ రావడము, ఇయన్నీ ఏందంటే ఇక్కడ వాళ్ళు వచ్చారు. ఇక్కడికి వాళ్ళు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళకిక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఈ ప్రైస్ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది అని మనకు తెలిపేదే ఈ ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లోస్ ఇయన్నీ. ఎందుకంటే వాళ్ళు చెప్పినా గదా! ఇన్‌ఎఫిషియన్సీ అనేది ఏర్పడుతది. ఇన్‌ఎఫిషియన్సీ మార్కెట్‌లో అంత పెద్ద మూవ్ ఎలా వస్తది? ఇంత పెద్ద ఇన్‌ఎఫిషియన్సీ ఎలా వస్తది? అంత పెద్ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎలా వస్తది? ఆలోచించండి. అంత పెద్ద మూవ్‌మెంట్ ఎలా వస్తది? ఆడ పెండింగ్ ఆర్డర్స్ ఎందుకు పడతాయి? ఇయన్నీ పడినాయంటే అర్థం ఏంటి? ఎవరో పెద్ద క్యాండిడేట్ మార్కెట్ ఎనకాల నడిపిస్తున్నాడు అని అర్థం. నడిపిస్తున్నాడు. ప్లస్ అక్కడ మార్కెట్‌లో పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంత ఇంత ఇన్ని వేల లాట్లు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు గదా! సో, వాళ్ళు మళ్ళీ వస్తారు. వాళ్ళు వాళ్ళు మళ్ళీ వచ్చే చోటనే మనం మళ్ళీ ఎంట్రీ ఇస్తాం. అంతే సింపుల్. అర్థమైందా? మనం ఫస్ట్ మూవ్ అనేది ఫస్ట్ మూవ్ అంటే ఫస్ట్ సారి వాళ్ళు ఎగ్జిక్యూట్ అయ్యే దగ్గర మనం మిస్ అయితాం. సెకండ్ సారి మిస్ కాము. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సారి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అన్ని లాట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ గుర్తులు ఏర్పడతాయి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక గుర్తు. ఆర్డర్ బ్లాక్ అనేది ఒక గుర్తు. ఆర్డర్ ఫ్లో అనేది ఒక గుర్తు. ఆ గుర్తులు మనకెప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓహ్! ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారు. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ ఆర్డర్ ఫ్లాప్ ఉంది. ఇక్కడ మళ్ళీ వాళ్ళు మార్కెట్ అనేది తీసుకొనొస్తారు. లేదా మార్కెట్ అనేది ఇక్కడికొస్తది. ఇక్కడి నుంచి రియాక్ట్ అయితది. సో, ఇక్కడ రియాక్ట్ అవుతది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ చేసేస్తాం. అంతే. అందుకే ఈ ఎంట్రీ మెథడ్ అనేది మిగతా ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ కంటే చాలా అడ్వాన్స్‌గా ఉంటదిది. అందుకే ఎస్ఎంసీ అనేది ఎస్ఎంసీ ఏసీ చైన్ అది. ఈ ఆర్డర్ బ్లాక్‌ని ఎలా గుర్తించాలి అంటే దీనికి 2 రూల్స్ ఉంటాయి. ప్రీవియస్ క్యాండిల్ లోని స్వీప్ చేయాలి. ఒకవేళ ప్రీవియస్ క్యాండిల్ లోని ప్రీవియస్ చేయాలి. సెల్లింగ్ సైడ్ అయితే ప్రీవియస్ క్యాండిల్ హైని స్వీప్ చేయాలి. ఒక ఇంబాలెన్స్ ఉండాలి. అంతే. దాన్ని ఆర్డర్ బ్లాకింగ్‌గా సూచిస్తాం. సో, ఇదో ఎగ్జాంపుల్. ఇదిగోండి. ఈ ప్రీవియస్ క్యాండిల్ లోని ఇది హై స్టీప్ చేసిందిగా. తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో, దీన్ని ఆర్డర్ బ్లాక్ అంటాం. అర్థమైందా? సేమ్ నెక్స్ట్ మీకు చూస్తేనే అర్థమైపోతది. సో, ఇది కూడా ఇది ఇంటర్నల్‌లో ఉంది. ఇది పెద్ద స్వింగ్. దాన్ని ఆర్డర్ బ్లాక్ అంటాం. సో, ఇది సెల్లింగ్ సైడ్. ఇదిగోండి. ఇక్కడ ఏమైతదో చూడండి. చూడండి. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది కదా! ఇక్కడ. ఈళ్ళకి అంటే ఇక్కడ బ్రేక్ చేసిందంటే ఇక్కడ ఏమైంది ఆల్రెడీ ఇక్కడ కొంతమంది బయింగ్ చేసి ఉంటారు. వాళ్ళ ఎస్ఎల్స్ అన్ని ఇక్కడ తినేసింది మార్కెట్. తినేసింది.
ఈ లిక్విడిటీ అంతా ఇక్కడ వెళ్ళిపోద్ది. జస్ట్ ఈ ఈ విక్ దగ్గరికి, ఈ విక్ దగ్గరికి, ఈ విక్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఇంబాలెన్స్ ఉందో అక్కడ అది ఆర్డర్ బ్లాక్‌గా గీస్తాం. అర్థమైందా? ఇక్కడ ఇంబాలెన్స్ ఉందో ఇది ఆర్డర్ బ్లాక్‌గా గీస్తాం. ఒకసారి అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమైపోద్ది. మార్కెట్ అనేది ఇక్కడ ట్యాప్ అయ్యి వెళ్ళిపోద్ది. ఎక్కడైతే ఇంబాలెన్స్ ఉంటదో మార్కెట్ అక్కడికి పక్కా వచ్చి రియాక్ట్ అయ్యి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అక్కడ ఇన్‌స్టిట్యూషనల్స్ ఆర్డర్స్ ఉంటాయి. అదే ధర్మం. ఆ ధర్మానికి తగ్గట్టే మార్కెట్ నడుచుకుంటూ వెళ్తది. అప్పుడే మార్కెట్ మూవ్‌మెంట్ పైకెళ్తది. లేకుంటే స్లో గ్రోత్ ఉంటది మార్కెట్. ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటది. ఇన్‌స్టిట్యూషనల్స్ లేకుంటే. సో, ఇది ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్‌లు ఎలా ట్రేడ్ చేయాలంటే 2 టైప్స్ ఉంటాయి. డెసిషనల్ ఆర్డర్ బ్లాక్, ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఈ డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ ఎలా చేయాలి అంటే డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ పేరులోనే ఉంది. మన డెసిషన్ అది. అంటే మనం తీసుకుంటాం. కాకపోతే అది ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తా. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది కూడా చెప్తా. డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ అంటే సింపుల్. ఐడిఎం కింద మిటిగేట్ అవ్వని ఆర్డర్ బ్లాక్ ఉంటే అది డెసిషనల్ ఆర్డర్ బ్లాక్. అక్కడ పక్కా మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఏ పేర్స్‌లో వర్క్ అవుతదంటే నాస్డాక్, గోల్డ్ ఇలా మేజర్ పేర్స్‌లలో బాగా వర్క్ అవుద్ది. ఎందుకంటే ఈ వాలటాలిటీగా ఉంటాయి కాబట్టి. అర్థమైందా? ఈ ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అంటే మీకు చెప్పినా కదా! ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ పైన ఉండే ఆర్డర్ బ్లాక్‌ని ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్‌గా కన్సిడర్ చేస్తాం. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ చేస్తాం. సేమ్ ఇది సెల్లింగ్ సైడ్ కూడా. డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇది. ఇక్కడ ట్రేడ్ చేస్తాం. ఈఓపి దగ్గర ట్రేడ్ చేస్తాం. ఈ ఆర్డర్ బ్లాక్స్. నెక్స్ట్ ఈ రియల్ మార్కెట్‌లో ఇలా ఉంటది. ఇది ఐడిఎం. ఇది డిఓబి. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే వస్తదో ఇక్కడ కొన్ని ఎంట్రీ మెథడ్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తా. ఆ ఎంట్రీ మెథడ్స్‌లోకెళ్ళి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి ఎంట్రీ ఏస్తాను. ఎందుకంటే ఈ డెసిషనల్ ఆర్డర్‌లో దగ్గర చెప్పాను కదా! ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ట్రిగ్గర్ అయిపోతాయి. ఈ ట్రిగ్గర్ అయినాయంటే మళ్ళీ బయింగ్ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఏంటి బయింగ్ ఆర్డర్స్. ఈ బయింగ్ ఆర్డర్స్ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ వందల లాట్లు వస్తాయో బయింగ్ సైడ్ అప్పుడు మార్కెట్ పైకెళ్తది కదా! సేమ్ లాజిక్ అంతే. ఏం లేదు. సేమ్ ఇది సెల్లింగ్ సైడ్. ఇది డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ మార్కెట్ ఇలా ఎప్పుడైతే వెళ్తదో సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ ట్యాప్ అయినప్పుడు ట్రిగ్గర్ అవుతాయి. ట్రిగ్గర్ అయ్యి కిందకెళ్ళిపోతాయి. సో, ఇక్కడ ఎక్కువ అంత స్ట్రెంత్ లేదు అంటే ఇలా పైకెళ్తది. ఇక్కడ ఈ ఈఓపి దగ్గర పక్కా రియాక్ట్ అవుద్ది. ఎక్స్‌ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ తోటి. ఇలా కిందకెళ్ళిపోద్ది అంతే. నెక్స్ట్ ఆర్డర్ ఫ్లో. చెప్పినాను కదా! ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్ ఫ్లో అనేది చాలా హై ప్రాబబిలిటీ. ఎందుకంటే చూడండి ఆర్డర్ బ్లాక్‌లోనే ఆర్డర్ ఫ్లో 1 మినిట్. ఆర్డర్ ఫ్లోలోనే ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటది. చూపిస్తా. అసలు ఈ ఆర్డర్ ఫ్లో ఎలా గుర్తించాలి బ్రో? అంటే లాస్ట్ బయింగ్ సైడ్ అంటే లాస్ట్ సెల్లింగ్ మూవ్‌ని ఆర్డర్ ఫ్లో అంటాం. బేరిష్ మార్కెట్‌లో లాస్ట్ బయింగ్ మూవ్‌ని ఆర్డర్ ఫ్లో అంటాం. సింపుల్ అంతే. మీకు రియల్ మార్కెట్‌లో కూడా చూపిస్తా. ఇది ఆర్డర్ ఫ్లో యొక్క స్ట్రక్చర్. అన్ని థియేటర్ ఆర్డర్ ఫ్లో దగ్గర మనం చూడేస్తాం. ఎక్కువ నేను ఆర్డర్ ఫ్లోనే వర్క్ అవుద్ది మన స్ట్రాటజీ అర్థమైందా? ఇది ఆర్డర్ ఫ్లో. ఇది ఐడియా ఉంటది. ఈ ఆర్డర్‌లో ఇక ట్యాప్ అయ్యి వెళ్ళిపోద్ది. ఇక్కడ అన్నిటికి పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఉంటాయి. ఆర్డర్ ఫ్లో దగ్గర. సేమ్ ఇగ సెల్లింగ్ షేర్ ఆర్డర్ ఫ్లో ఉంటది. ఇలా వెళ్తది. లో టైమ్ ఫ్రేమ్ ఎంట్రీస్ ఉంటాయి. అలా కిందకెళ్ళిపోతాయి. అసలు ఆర్డర్ బ్లాక్ కంటే ఎందుకు బ్రో ఆర్డర్ ఫ్లో ఎందుకంత ప్రాబబిలిటీ? ఎక్కడ ట్రేడ్ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లలో, యూట్యూబ్‌లలో ఆర్డర్ బ్లాకే హై ప్రాబబిలిటీ అంటారు కదా! అంటే చెప్తా దానికి. ఎందుకు ఆర్డర్ ఫ్లోతో పోల్చుకుంటే అంత ప్రాబబిలిటీ కాదో చెప్తా చూడు. సేమ్ ఇది ఆర్డర్ ఫ్లో కదా! లాస్ట్ సెల్లింగ్. ఇక్కడ మీరు ఆర్డర్ బ్లాక్‌గా దేన్ని కన్సిడర్ చేస్తారు? దీన్ని కన్సిడర్ చేస్తారు. లేదంటే ఇదో ఇక్కడి నుంచి వచ్చిందనుకోండి ఇలా. ఇలా వచ్చింది. ఆ! ఇది ఆర్డర్ బ్లాక్‌గా కన్సిడర్ చేస్తారు. చూడండి. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడుంది? ఆర్డర్ ఫ్లోలోనే ఉంది. అర్థమైందా? హ్మ్. ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఇన్ని ఉన్నాయి గదా! లాస్ట్ సెల్లింగ్ మూవ్‌లో.
ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర కూడా సీరియల్ గ్యాప్స్ అన్నీ ఉన్నాయి. పైగా ఆర్డర్ బ్లాక్ అనేది ఆర్డర్ ఫ్లోలో ఉంటది. ఇక్కడ పెట్టుకొని పెండింగ్ ఆర్డర్స్ అంటే ఇక్కడ ఈ మధ్యలో ఈ గ్యాప్‌లలో ఆహ్, పెట్టుకొని పెండింగ్ ఆర్డర్స్ మార్కెట్ అనేది ఇంత పెద్ద పైకెళ్ళి అయితే ఓకే. బానే ఉంటది. కాకపోతే ఎక్కువ సార్లు ఏమైతదంటే ఇంత పెద్ద వచ్చింది కదా! బయింగ్ వైపు వెళ్లి సడెన్‌గా బ్రేక్ అయిపోయి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోద్ది. అర్థమైందా? సడెన్‌గా అక్కడ బ్రేక్ అయ్యి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ యెస్. ఒక్కోటి వెళ్తూ ఉంటాయి. అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటది. సో, అప్పుడేమైతది బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటది. అప్పుడు మనము ఏం చేస్తాం వర్కౌట్ అవ్వదు. మాక్సిమం ఆర్డర్ బ్లాక్స్ ఎక్కువ ఫెయిల్ అయితా ఉంటాయి. సో, ఈ ఆర్డర్ ఫ్లో అనేది ఏం చేస్తదంటే పక్కా రియాక్ట్ అయితది. అర్థమైందా? పక్కా ఈ ఆర్డర్ ఫ్లోలో మాక్సిమం ఈ 0.5 సెంట్రిక్ ఎంక్రోచ్‌మెంట్ అంటారు. ఈ 0.5 మధ్యలో పెట్టుకొని ఎళ్తే మాక్సిమం ఈ 0.5 లోపు వర్కౌట్ అయ్యి ఎళ్ళిపోద్ది సింపుల్. సింపుల్‌గా ఆలోచించండి. ఆర్డర్ బ్లాక్ అనేది ఆర్డర్ ఫ్లోలోనే ఉంటది. అర్థమైందా? అలాంటప్పుడు మనము ఎక్కువ ప్రాబబిలిటీ ఏముంటది? ట్యాప్ అయ్యి కిందకి వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఆర్డర్ ఫ్లోనే కదా ఉండేది. సో, ఆర్డర్ ఫ్లోనే ఎప్పటికైనా వర్కౌట్ అయితది. చూడండి. ఈ ఆర్డర్ ఫ్లోతో పోల్చుకుంటే పెండింగ్ ఆర్డర్స్ ఆర్డర్ బ్లాక్‌లో తక్కువుంటాయి. అర్థమైందా? ఎందుకంటే ఈ ఆర్డర్ బ్లాకు అనేది ఆర్డర్ ఫ్లోలోనే కదా ఉండేది. ఇక్కడ ఆర్డర్ ఫ్లో మొత్తం కలిపి ఎగ్జాంపుల్ చెప్తాను. 1000 లాట్స్ ఉన్నాయనుకోండి. ఈ అంటే ఆర్డర్ ఫ్లో అంటే అర్థం ఏంది? ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఆర్డర్ ఫ్లో గదా! ఆర్డర్ ఫ్లో 1000 లాట్స్ ఉన్నాయి. ఆర్డర్ బ్లాక్‌లో ఒక ఎంతుంటాయి మాక్సిమము ఒక 300 అలా తీసుకోండి. ఎక్కువ ఆర్డర్స్ దేంట్లో ఉంటాయి? మామూలుగా చెప్తాను. ఇట్లా మీకు అర్థం అవ్వని చెప్తాను. 300 లాట్స్ ఉంటాయనుకోండి. ఎక్కువ ఏముంటాయి? ఆర్డర్ ఫ్లోనే ఉంటాయి. ఈ ఆర్డర్ బ్లాక్‌లో ఉండేది ఆర్డర్ ఫ్లోలో ఉంటది. అలాంటప్పుడు రియాక్షన్ ఎప్పుడొచ్చేది? ఎక్కడ? ఆర్డర్ ఫ్లోలో వస్తది. అర్థమైందా? అందుకే మనం ఆర్డర్ ఫ్లో నుంచి ట్రేడ్ చేస్తాం. ఆర్డర్ ఫ్లోనే ఎక్కువ ప్రాబబిలిటీ. అర్థమైందా? మీరొకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మీకు మతిపోయే రిజల్ట్ చూస్తారు. మీరు ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేసి చూస్తే అర్థమవుతది. మీరు ఎంత స్ట్రాంగ్ ఆర్డర్ ఫ్లో తీసుకుంటే మీరు విన్నింగ్ పర్సెంటేజ్ అంత ఎక్కువుంటది. ఇంతకు మించి ఇంకేం చెప్పలేము. ఇదిగోండి రియల్ మార్కెటు. మిటిగేటెడ్. మిటిగేటెడ్ అంటే ట్యాప్ అయ్యి ఎళ్ళిపోవడం. ఇలా అక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇలా ఐడియాని తీసుకున్నాను. ట్యాప్ అయింది. ఆర్డర్స్ తీసుకుంటేనే ఎళ్ళిపోయింది. అంతే సింపుల్. దీని వెనకాల ఏం రాకెట్ సైన్స్ కాదు. రాకెట్ సైన్స్ లేదు. అర్థం కావాలంటే మళ్ళీ చూడండి అర్థమైపోద్ది. సేమ్ ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ట్యాప్ అయింది. ఎళ్ళిపోయింది. అంతే. ఏం లేదు. ఇక్కడ మరి ఈడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా! రావాలి కదా! అంటే రాదు. అర్థమైందా? మాక్సిమం రాదు. వచ్చిందంటే అక్కడ చూసుకొని ఎంట్రీ వేసేయండి అంతే. సెకండ్ కేటగిరీ అది. ఆర్డర్ ఫ్లో తర్వాత. మీరు నన్ను బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. మీరు మళ్ళీ డైవర్ట్ అయిపోయి వేరే వీడియోస్ చూడడం. అలా చూస్తే అంటే మార్చుకుంటూ ఎళ్ళిపోతే మీరు స్టేబుల్‌గా ఉండదు. మీరు ఒక మెంటర్ చూసుకున్నారు. ఆ మెంటర్‌తోనే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. మీరు ప్రాఫిటబుల్ అయిపోతారు అంతే. సేమ్ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది గదా! ట్యాప్ అయింది. ఎళ్ళిపోయింది అంతే. ఒకసారి బ్యాక్ ఫేస్ చూడండి. మీరు చూడరు. విన్నింగ్ పర్సెంటేజు ఇలాంటియి. అంత రేంజ్‌లో ఉంటది ఆర్డర్ ఫ్లో. నెక్స్ట్ స్కాబ్. స్కాబ్ అనేది కూడా బావుంటది. చెప్తాను వినండి. స్కాబ్ అనేది హ్మ్, ఇలా ఉంటది చూడ్డానికి. ఈ స్కాబ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం బ్రో అంటే చెప్తా. సింపుల్. ఏం లేదు. ఈ స్కాబ్ అనేది ఇక్కడ ఆహ్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది గదా! ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఎప్పుడైతే ఈ స్కాబ్ అనేది వస్తదో అక్కడ మనం ఎంట్రీ చేసేస్తాం అంతే బ్లైండ్‌గా. ఎలా ఎంట్రీ చేస్తామంటే ఇలా రావాలి ప్యాటర్న్. ఎందుకు బ్రో అంటే చూడండి ఈ స్కాబ్ యొక్క సైకాలజీ చూడండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మీ క్యాండిల్ యొక్క సైకాలజీ వినండి మీకు అర్థమైద్ది. ఇక్కడ ఎంతసేపు సెల్లింగ్ సైడ్ వచ్చింది. సడెన్‌గా ఇక్కడ ట్యాప్ అయినప్పుడు ఇక్కడ రిజెక్షన్ వస్తది. అంటే క్యాండిల్ కలర్‌తో సంబంధం లేదు. మీకు ఈ ప్యాటర్న్ పడితే ఎళ్ళిపోవడమే అంతే. ఇక్కడ ఇక్కడ చూడండి రిజెక్షన్ అయింది. అంటే ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ వచ్చింది. మనము మామూలుగా ఇక్కడ స్టాప్ గీసుకుంటాం. మనం ఎంట్రీ ఎక్కడేస్తామంటే ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏస్తాం. ఎందుకంటే మనం కొద్దిగా కన్ఫర్మేషన్‌గా తీసుకొనేస్తాం. నెక్స్ట్ వచ్చే గ్రీన్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ ఏస్తాము. ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాము. 1:2 పెట్టుకుంటాం అంతే. ఈ స్కాబియోని ఎలా గుర్తించాలంటే దానికి 2 క్రైటీరియా ఉన్నాయి. ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీని తీసేసుకోవాలి. ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకోవాలి. అంతే. సేమ్ సెల్లింగ్ సైడ్ గూడా ఒక హై టైమ్ ఫ్రేమ్ ఉంటది. ఇలా ప్యాటర్న్ పడాలి.
ఇక్కడ ఇలాంటి క్యాండిల్ పడాలి. జస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది కదా! అలానే అనుకోండి. ఇలా పడాలి. స్కార్ప్ పడితే ఇక్కడ క్యా అనేది ఇలా సెల్లింగ్ సైడ్ లిక్విడిటీ అనేది వచ్చిందని అర్థం. అర్థమైందా? సెల్లింగ్ సైడ్ వైపు వెళ్తుంది అనేది అర్థం. ఇక్కడ బయింగ్ సైడ్ రిజెక్షన్స్ అయింది అని అర్థం. ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాం. అంతే. ఈ స్కార్ప్ అనేది ఎలా ఉపయోగిస్తామో చెప్తాను. నెక్స్ట్ ఎంట్రీ టైప్స్‌లో చెప్తా. ఎలా ఉపయోగించాలి అనేది. అంతే. ఈ రోజుటికి అంతే. థాంక్ యూ. అసలు ఈ మళ్ళీ ఒకసారి ఎనక్కెళ్ళి చెప్తా అసలు రీజన్ అట్లా లైట్‌గా. ఫస్ట్ మనం ఏం తెలుసుకున్నాం? ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలుసుకున్నాం. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ తెలిస్తే మీకు ఆల్రెడీ గేమ్ సగం అర్థం అయిపోయినట్టు ట్రేడింగ్‌లో. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క అర్థం, దాని యొక్క జరిగే బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ తెలుసుకుంటే సగం గేమ్ అర్థం అయిపోయినట్టు. నెక్స్ట్ దాని యొక్క ఎగ్జాంపుల్ చూసాం. ఎలా డ్రా చేయాలి ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని. అసలు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూసుకుందాం. అసలే ఎందుకు ఇక్కడ ట్రేడ్ చేయాలో చెప్పాము. అసలు మనం ఏ మెథడ్ ఉపయోగిస్తామో చెప్పాము. సెకండ్ మెథడ్ ఏంటి అని చెప్పాము. ఈ లిక్విడిటీ అనేది వదిలేద్దాం. నేను చెప్పను, మా మెంటర్‌షిప్ కూడా చెప్పను లిక్విడిటీ అనేది. ఎందుకంటే నేను పర్సనల్‌గా నేను ట్రేడ్ చేసి నా విన్ రేటు, నా యొక్క రివార్డ్ బట్టి చెప్తేనే కదా మీకు అర్థమయ్యేది. వేస్ట్ ఎందుకు. లిక్విడిటీ ఆధారంగానే వెళ్ళేది మార్కెట్. కాకపోతే నేను ఎలా ఏ వేలో ట్రేడ్ చేస్తానో చెప్తేనే మీకు సరైన దారిలో వెళ్తారు. అందుకని నేనేం ట్రేడ్ చేస్తానో అయ్యే చెప్తానన్నమాట. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్. ఆర్డర్ బ్లాక్ చెప్పాము. అసలు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి? దాని సైకాలజీ అంటే ఏంటో చెప్పాము. ఎలా గుర్తించాలో చెప్పాము. సేమ్ ఈ మీరు ఆర్డర్ బ్లాక్ కూడా డ్రా చేసి నాకు టెలిగ్రామ్‌లో పెట్టండి. అసలు మీరు కరెక్ట్‌గా తీసుకున్నారా లేదా అనేది నేను చెప్తాను. ఆర్డర్ బ్లాక్ ఇలా ఉంటది. సిఎస్ క్యాండిల్ లోని గాని, హైని గాని బ్రేక్ చేయాలి. లిక్విడిటీ తీసేసుకొని కింద ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటే అది ఆర్డర్ బ్లాక్ అయిపోద్ది. ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్‌ని మనం తీసుకుంటాం. ఈ ఆర్డర్ బ్లాక్స్ మెయిన్‌గా ఎక్కడ స్వింగ్ హై, స్వింగ్ లో దగ్గర ఫార్మ్ అయితాయి. అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఈ ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తామో చెప్పాము. ఈ డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్రేడ్ చేస్తాం. ఈఓపి దగ్గర ట్రేడ్ చేస్తాం. ఈ డెసిషనల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్ కొన్ని చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో. ఆ లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీ మెథడ్స్ చెప్తే సో వాడికి టెక్నికల్ క్లాస్ అంతా అయిపోయినట్టు. ఇంతసేపు ఈ 3 వీడియోస్‌లో మీకేం చెప్పినా స్ట్రక్చర్ మ్యాపింగ్ చెప్పాను. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ చెప్పాను. సో నెక్స్ట్ కొన్ని ఉంటాయి. లిక్విడిటీ గురించి చెప్తాను. ప్లస్ ఎంట్రీ మెథడ్స్ చెప్తాను. ఆడికి అయిపోద్ది. టెక్నికల్ అనలైసిస్ మొత్తం అయిపోద్ది. ఈ లోయర్ టైమ్ ఫ్రేమ్ ఎంట్రీస్ మెథడ్స్ చెప్తే అయిపోయినట్టు. సో 90% క్లాస్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఆర్డర్ రియల్ మార్కెట్ ఎగ్జాంపుల్స్ చూపించాను. ఆర్డర్ ఫ్లో ఎలా గీయాలి? ఎలా డ్రా చేయాలి? అసలు దాని యొక్క సైకాలజీ ఏంటి? చెప్పాను. సింపుల్ ఆర్డర్ ఫ్లో అంటే ఆర్డర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫ్లో అయితున్నాయని అర్థం. ఇక్కడ బల్క్‌లో ఉన్నాయని అర్థం. ఆర్డర్ బ్లాక్‌తో పోల్చుకుంటే ఎక్కువ ఆర్డర్స్ అనేవి ఆర్డర్ ఫ్లోలో ఉంటాయి. అందుకే అక్కడి నుంచి రియాక్షన్ అయితది. మనం ఇలాంటి ఆర్డర్ ఫ్లోని మిస్ చేసి ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేసి ఆడ ఇయర్స్ ఆఫ్ టైమ్ వేస్ట్ అయిపోద్ది. చానా మీరు వెయిట్ చేస్తా ఉంటారు. ఇక్కడికొస్తది అని మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఉంటే. అక్కడికి రాదు. ఇక్కడ రియాక్ట్ అవ్వకుండా పైకి ఎందుకు వెళ్ళిపోద్ది అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆర్డర్ ఫ్లో ఉందని అర్థం. అర్థమైందా? ఇదే సింపుల్. ఇంకా మిటిగేటర్ ఆర్డర్ ఫ్లో చూసారా ఎక్కడికి ఎలా రియాక్ట్ అవుతుందో. నెక్స్ట్ స్కార్ప్ గురించి చెప్పాను. దాని సైకాలజీ గురించి చెప్పాను. సింపుల్. ఇలా, ఇలా ఉంటది అంతే. ఈ స్కార్ప్ అనేది మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామో చెప్తా. ఎంట్రీ మెథడ్స్‌లో వస్తదిది. సో, ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థం కాకుంటే వీడియో మళ్ళీ చూడండి. పాయింట్స్ అన్నీ నేను చెప్పేసుంటా. కాకపోతే నీకు బిగినర్ కాబట్టి కొన్ని అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి బానే చెప్పినాననుకుంటా. థాంక్ యూ సో మచ్. ఆహ్, వీడియోస్ ఇంతగా పేలుతాయని నేను ఎప్పుడు అనుకోలే. మీరు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇంత మీరు ఆకలి మీద ఉన్నారని అర్థమైంది ట్రేడింగ్ గురించి. నా బెస్ట్ నేను ఇయ్యడానికి నేను ట్రై చేస్తా. ఓకే. థాంక్ యూ. ఈ ఎస్ఎంసీ గురించి నేను నేను యూజ్ చేసే ఈ స్ట్రాటజీ నేను మీకెలా చెప్తున్నానో నేను సేమ్ ఆ ఎంట్రీ మెథడ్స్ లాస్ట్ ఒకసారి బ్యాక్ టెస్టింగ్ వీడియో పెడతా. ఒక 15 మినిట్స్, 20 మినిట్స్. అక్కడ నేను ఎలా ట్రేడ్ చేస్తానో, నేను పర్సనల్‌గా నేను రియల్ లైఫ్‌లో ఎలా ట్రేడ్ చేస్తానో సేమ్ అలానే చెప్తాను మీకు క్లాస్. సేమ్ అది బ్లైండ్‌గా ఫాలో అయిపోండి.
దీని తర్వాత ఈ ఎస్ఎంసీ స్ట్రాటజీ నేను 4xలో మాత్రం యూజ్ చేస్తా. ఇప్పుడు నేను ఫ్యూచర్స్లో ఇంకో ఎంట్రీ మోడల్ డెవలప్ చేసిన అనమాట. ఆ ఎంట్రీ మోడల్ కూడా చెప్తా ఈ కోర్స్ అంతా అయిపోయినాక. ఆ ఎంట్రీ మోడల్ చెప్తా, అది ఇంకా బాగా వర్క్ అవుతుంది. సో ఇది ఈరోజుకి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను హంటర్ని అయ్యాక లెక్కలేనన్ని సార్లు మరణ మనుషుల దాకా వెళ్ళొచ్చాను. నాకు డబ్బొద్దు, కానీ నాకు అది అవసరం. నేను మాత్రమే నా లెవెల్ పెంచుకోగలను. నాదైన దానికోసం పోరాడి సొంతం చేసుకుంటాను. ఏదో సరిగ్గా లేదు. నేను బలంగా తయారవుతున్న కొద్దీ నాలో ఏదో తెలియనిది కుప్పకూలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నేను ప్రాణాలతో ఉండాలని సిస్టమ్ కోరుతోంది. Is that right? It's clear now what I have to do, no matter what stands before me. You really are a good person, aren't you, Tanjiro? Just focus on what you need to do, no matter what it may take. This is something I have to do.